హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపెక్ ఛానల్కి తిరిగి స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనము సుందోపసుందుల గురించి చూసాము కదా. అదే ఇద్దరు అన్నదమ్ములు ఎలాగా తిలోత్తమను చూసి వారిలో వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారనేది మనం లాస్ట్ చూసామన్నమాట. అంటే ఈ విషయాన్నంతా కూడాను నారద ముని పాండవులకి కథగా చెప్పడం అనేది మనం చూసాం కదా. దాన్ని కంటిన్యూషన్ ఈరోజు చూస్తాము. అది అంత ఎక్కువ ఏం లేదు. దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడాను కొన్ని చూసి ఒక 3 చిన్న కథలు, 3 అంటే ఆ కంటిన్యూషన్ కూడా ఒక కథగా తీసుకుంటాంలేండి. 2 చిన్న కథలు మనము చూసి ఈరోజు వీడియోని కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అదే అనుకున్నాం కదా, సుందోపసుందులు ఇద్దరు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నారని మనము లాస్ట్ వీడియోలో అనుకున్నాం. వారు ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఎంతో గొప్పవైనవి, ఎంతో గట్టివి, ఎంతో బాగుండేటివి కదా. ఆ ఆయుధాలు కూడాను తునకలైపోయేంత వరకు కూడాను వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారనమాట. అంటే ఏంటి, అంత గ్రీడ్ అనమాట, అంత దీంతో వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరి కోసం? తిలోత్తమ కోసం కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకున్నప్పుడు ఆ వెపన్స్ తునకలు అయిపోగానే ఆ ఆయుధాలని పక్కన పాడేసి పిడికిళ్ళు బిగించి పిడికిళ్ళతో కొట్టుకోవడం ప్రారంభించారనమాట. అలా ఇద్దరు కూడాను కొట్టుకుంటూ ఆ యొక్క శరీర గాయాల వల్ల నెక్స్ట్ పరలోకానికి ప్రయాణం అవుతారనమాట. ఈ విషయాన్ని నారద మునీంద్రులు పాండవులకు చెప్పి, ఇలాగా అంత బాగా ఉన్న అన్నదమ్ములే కొట్లాడుకున్నారు ఒక భామిని వల్ల, కాబట్టి మీరు ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా పాండవులకు ఒక సజెషన్ ఇస్తాడనమాట నారదముని. దీనికి కూడాను వీళ్ళ 5గురాను ఒక డిస్కషన్ పెట్టుకొని వాళ్ళు ఒక సొల్యూషన్కి వస్తారనమాట. ఏంటి అంటే, ద్రౌపదీదేవి ఒక్కొక్కరి దగ్గరను 1 సంవత్సరం పాటు నివసిస్తుందన్నమాట. ఆ సంవత్సరం కూడాను మిగతా ఎవ్వరు కూడాను అన్నదమ్ముల్లో మిగతా 4 కూడాను ద్రౌపదీదేవి దగ్గరికి కూడా రాకూడదనమాట. అలా దగ్గరికి వస్తే 12 మాసాలు 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి రావాలి అని ఒక నిర్ణయాన్ని నిశ్చయించుకుంటారనమాట వీళ్ళ 5 వీళ్ళ మధ్యలో అనమాట. ఆ యొక్క నిర్ణయాన్ని నారద మునీంద్రులు విని సంతోషించి అక్కడి నుంచి ఆయన స్వకీయ ప్రదేశానికి ఆయన ప్రయాణం సాగిస్తారనమాట. అంటే నారద మునీంద్రులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది అంటే, ఈ యొక్క కాండవప్రస్థం దగ్గరలో ఒక భూసురుని దగ్గర నుంచి కూడాను దొంగలు కొంతమంది గోధనంని అపహరించుకుపోతారనమాట. గోధనం అంటే అదే మొత్తం గోవులు అంతా ఉంటారు కదా, వాటిని గోధనం అని ఇక్కడ ఇచ్చారనమాట. గోధనాన్ని వాళ్ళు అపహరిస్తారనమాట. దీనికి ఆ యొక్క భూసురుడు ఏంటి అంటే ఎంతో బాధపడిపోయి ఇక్కడ రాజధానికి వచ్చి ఇంద్రప్రస్థానికి వచ్చి వాపోతాడనమాట. ఎంతో గట్టిగా వాపోతాడు. ఈ వాపోవడము అర్జునుడు గమనించి ఏంటి విషయం అన్నట్టుగా వెళ్ళి కనుక్కునేసరికి ఆ భూసురుడు అంటాడనమాట, ఇక్కడ ఇంద్రప్రస్థం కాండవప్రస్థంలో మొత్తానికి అంటే పాండవులు, యుధిష్ఠిరుడు ఇదంతా రాజ్యం చేస్తున్నాడు కదా, ఇక్కడే ఇలాగా ఇంద్రప్రస్థం దగ్గరలోనే ఇక్కడ ఇలా దొంగల భయం ఉంటే ఎలాగా అన్న విషయాన్ని అభూసురుడు చెప్తాడనమాట. నా యొక్క గోవులన్నీ కూడాను వాళ్ళు దొంగలు అపహరించారు. దానివల్ల ఆ యొక్క దూడలు ఏవైతే ఉన్నాయో, నా ఇంట్లో ఉన్న దూడలు వాపోతూనే ఉన్నాయి, ఏడుస్తూనే ఉన్నాయి, నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నాయి. ఆ యొక్క ఏడుపులు వినలేక నా చెవులో ఆక్రోదన నేను భరించలేకున్నాను. నా హృదయావేదన చాలా ఎక్కువగా ఉంది. నేను దానికోసమనే సహాయార్థం వచ్చాను. ఆ దొంగలని చంపేసి నాకు నా యొక్క గోవుల్ని తెచ్చిపెట్టండి అన్నట్టుగా అర్జునుడిని అడుగుతాడనమాట. అంటే బ్రతిమాలుకుంటాడు భూసురుడు. ఇలా బ్రతిమాలుకునేటప్పుడు అర్జునుడు వెంటనే బయలుదేరదామని నిల్చున్నట్టు, అంటే దీనికి ప్రయాణం అవుదామని సిద్ధమవుతాడు. కానీ ఏమవుతుందంటే, అర్జునుని యొక్క ధనస్సు ఏదైతే ఉంటుందో అది యుధిష్ఠిరుని యొక్క భవనంలో ఉంటుందన్నమాట.
అంటే ఏంటి, ఫస్ట్ యుధిష్ఠిరుడితోనే కదా ఉండేది ద్రౌపది దేవి, కాబట్టి ఆ భవనంలోకి వెళ్ళలేడనమాట. ఎందుకు, ఈ 5గురి మధ్యలో ఉన్న ఆ యొక్క కండిషన్ వల్ల అర్జునుడు వెళ్ళలేడనమాట. ఏంటి ఎలాగా ఇప్పుడు ఎలాగా అన్నట్టుగా ఆలోచిస్తూ ఒక్క నిమిషం ఆలోచనలో పడిన వెంటనే ఈ భూసుడు ఇంకా వాపోయి ఎలాగ అనేసరికి ఇంకా అర్జునుడు ఏదైతే అదైందని చెప్పేసి యుధిష్ఠిరుడి భవనంలోకి ప్రవేశించి తన ధనస్సు తను తీసుకొని వచ్చి ఆ యొక్క దొంగలందరినీ చంపేసి ఆ యొక్క గోవులన్నీ తీసుకొచ్చి ఆ భూసురుడికి అప్పగిచ్చేస్తాడు. అలా భూసురుడికి అప్పగించిన తర్వాత అర్జునుడు తప్పు చేశాడు కదా, అంటే ఏంటి, ద్రౌపది దేవి దగ్గరికి కూడా వెళ్ళకూడదు, కానీ అర్జునుడు ఏకంగా యుధిష్ఠిరుడి భవనంలోకి ఎంటర్ అయిపోయాడు. కాబట్టి ఏంటి అంటే తను తప్పు చేశాడు అన్న దీంతో యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా కూడాను వివరిస్తాడనమాట. ఇలా ఈ సంగతి అంతా చెప్పి కూడాను నిర్ణయం కూడా చెప్పేస్తాడనమాట అర్జునుడు. మన మధ్యలో ఉన్న కండిషన్ని నేను ధిక్కరించాను కాబట్టి నేను ఈ సంవత్సరం ఒక 12 మాసాల పాటు పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి వస్తాను అని ఒక విషయాన్ని యుధిష్ఠిరుడికి చెప్తాడనమాట. అది విన్న యుధిష్ఠిరుడు ఏం చెప్తాడంటే, నెమ్మదిగా ఏం చెప్తాడంటే, అర్జున, బ్రాహ్మణులు కానీ ఎవరికైనా కానీ ఎవరికైనా సహాయం చేసేటప్పుడు, అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేసేటప్పుడు కొన్ని ధిక్కారాలు ధిక్కరించినా పర్లేదు, నువ్వు దాని మనసులో పెట్టుకొని నేను పాపం చేశాను లేకపోతే తప్పు చేశానన్న దీంతో నువ్వేమీ వెళ్ళక్కర్లేదు, అసలు ఆ ప్రాయశ్చిత్తమే నువ్వు చెయ్యక్కర్లేదు అన్నట్టుగా యుధిష్ఠిరుడు చెప్తాడనమాట. కానీ అర్జునుడు దానికి కూడాను లేదన్నయ్య, అది కుదరదు. ఎందుకు అంటే మన 5గురి మధ్యలో ఉన్న దీన్నే నేను పాటించకపోతే ఇంకా వేవేనా కూడాను నా ప్రతిజ్ఞలు పాటించడం నేను పాటించలేను అన్న అపకీర్తి నాకు వద్దు. బయట వారు ఇలా తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను 12 మాసాల పాటు ఇలాగా దీక్షలో మొత్తం కూడా పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తాను అని చెప్పేసి యుధిష్ఠిరుడి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన స్టార్ట్ అవుతాడనమాట. ఆయన యొక్క తీర్థయాత్రను స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఆయన తీర్థయాత్ర పర్యటనం కోసం అన్నట్టుగా గంగా ద్వారా పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడనమాట. అంటే ఏంటి, గంగ దగ్గర ఒక పుణ్యక్షేత్రం అనమాట. నాకు అంత ఐడియా లేదు గంగా ద్వారా పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అనేది. నేను మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి దాన్ని సంబంధించి ఏదన్నా దొరికితే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ దర్శించుకొని గంగ యొక్క దీనికి వెళ్ళి భగీరథి దగ్గర ఆయన పుణ్యస్నానం నిర్వహించి తదుపరి హోమం కానీ అవన్నీ కూడా కార్యక్రమాలన్నీ జరిపించి ఆయన అలాగ కొన్ని రోజుల పాటు మొత్తం గంగా తీరం అంతా కూడా తిరుగుతాడనమాట. అంటే ఏంటి అంటే స్టోరీ ప్రకారం మొత్తం అంటే ఏంటి, ఎక్కడి వరకు ఆయన గంగా సాగర సంగమం వరకు కూడాను చేరుకుంటాడనమాట. ఈ ప్రయాణ మధ్యలో ఏమవుతుంది అంటే ఆయన ఒకసారి ఇలా గంగా తీరంలో స్నానం ఆచరించేటప్పుడు ఒక నాగకన్యక అర్జునుని చూస్తుంది అనమాట. అర్జునుని చూడగానే మైమర్చిపోయి వెంటనే అర్జునుడిని ఇలాగ కౌగిలించుకొని ఆ నాగకన్యక అర్జునుడు మూర్ఛపోయేటట్టుగా చేసి తన భవనానికి తీసుకెళ్ళిపోతుంది అనమాట అర్జునుడిని. అలాగ కొంతసేపటికి అర్జునుడు ఆ మూర్ఛ నుంచి మేలుకున్నాక ఏంటి అంటే ఆ సాయం సంధ్య వేళ అవుతుంది. ఆయన యొక్క రోజు కార్యక్రమం ప్రకారం వచ్చేసి అప్పుడు హోమం చేయాలన్నమాట. అగ్నిదేవుడు హోమం చేయాలా అని ఆయన యొక్క కార్యక్రమాల్లో ఒక ఇదనమాట. దానికి ఆయన చుట్టూ చూస్తాడనమాట. ఏంటి, ఆ నాగకన్యక తన యొక్క భవనంలో ఒక హంసతూలికా తల్పం పైన ఉంచుతుందన్నమాట అర్జునుడిని. అలా అర్జునుడు ఆ మూర్ఛ నుంచి మేలుకోగానే చుట్టూ చూస్తాడు. చుట్టూ చూసినప్పుడు అగ్నిదేవుడు అక్కడ కనిపిస్తాడు అనమాట. అంటే అక్కడ అగ్నికి ఒక సోర్స్ కనిపిస్తుంది. దాన్ని ఆయన అక్కడే ఉంటుంది. ఎవరు, ఆ యొక్క నాగకన్యక పేరు వచ్చేసి ఉలూచి అనమాట. ఆ నాగకన్యక అక్కడే ఉంటుంది, కానీ తనను చూడనట్టుగా ఉండి ఫస్ట్ ఆ యొక్క అగ్నిదేవుడిని తీసుకొని తన హోమం కంప్లీట్ చేసుకుంటాడనమాట అర్జునుడు. అలా హోమం కంప్లీట్ అయిన తర్వాత నాగకన్యక వైపు చూస్తాడనమాట. ఆ నాగకన్యక తన యొక్క కాలి బొటనవేలిని పక్కకి రాస్తూ అలా కొంచెం షైనెస్తో అలా ఉంటుందన్నమాట. తనను చూసి అర్జునుడు క్వశ్చన్ చేస్తాడు, ఎవరు మా నీవు, మీ యొక్క జనకులు ఎవరు ఏంటి అని అడిగేసరికి తను ఎంతో సంతోషించి ఇలా చెప్తుందనమాట. నా పేరు ఉలూచి, నేను ఐరావత నాగవంశంకి చెందిన కౌరవ్యులు అనే యొక్క
ఆయనకు నేను కూతురుని అని చెప్తుందనమాట. ఆయన నా జనకులు అని కూడా చెప్తుందనమాట. ఓకే. దీని తర్వాత అసలు నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావంటే, నిన్ను చూడగానే నేను మైమరిచిపోయాను. ఈ నాగలోకంలో కానీ అసలు ఎక్కడా కానీ నీ అంత అందగాడు ఎక్కడా కూడాను నాకు కనిపించలేదు. కాబట్టి నేను నీ ద్వారా ఒక పుత్రుడిని కనుగొని తెచ్చుకొని నేను నా యొక్క జీవితాన్ని పూర్ణం చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఒక మాట చెప్తుందనమాట. దానికి గాను అర్జునుడు చెప్తాడు, ఎలా కుదురుతుంది, నేను బ్రహ్మచర్య దీంట్లో ఉన్నాను కదా, నేను ఇలాంటి కోరికను నేను మళ్ళించలేను అన్నట్టుగా చెప్తాడనమాట అర్జునుడు. దానికి గాను ఆ ఉలూచి ఇలాగ సమాధానం ఇస్తుంది, ఏంటి అంటే, మీ గురించి నాకు అంతా తెలుసు, మీరు ద్రౌపది దేవి కోసం అన్నట్టుగా మీరు చేసుకున్న కండిషన్, మీ 5గురి మధ్యలో ఉన్న కండిషన్ని మీరు ధిక్కరించారు. అందుకే దానికి గాను మీరు బ్రహ్మచర్య దీంతో మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నారు. కానీ నా యొక్క ఒపీనియన్ ప్రకారం ఆ బ్రహ్మచర్య దీక్ష ఓన్లీ ద్రౌపది దేవి వరకు మాత్రమే, మిగతా వాళ్ళకి లేదు. కాబట్టి నా యొక్క కోరికను మన్నించండి అన్నట్టుగా నాకన్యాక కోరుకుంటుంది అనమాట. దానికి ఇంకా అర్జునుడు కాదనలేక సరే అన్నట్టుగా చెప్తాడు. దాని ద్వారా ఆ రోజు ఆయన ఆ యొక్క సంతోషంలో అలా గడిపేస్తాడనమాట. అలా గడిపిన తర్వాత ఆ ఉలూచికి ఐరావంతుడు అనే ఒక కుమారుడు సంభవిస్తాడనమాట. దీని తర్వాత ఆ యొక్క సంభవన జరిగిన తర్వాత అర్జునుడు మళ్ళీ ఎక్కడైతే అర్జునుడిని తీసుకొని వచ్చేసింది, ఎక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చిందో అక్కడే వదిలేస్తుంది అనమాట. అక్కడ అర్జునుడు ఇలా తీర్థ పర్యటనం జరిగేటప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు చాలామంది వచ్చి ఉంటారనమాట. వాళ్ళందరికీ కూడాను జరిగినదంతా కూడాను చెప్తాడనమాట. అలా చెప్పేసరికి వాళ్ళందరూ సంతోషిస్తారు. ఎందుకు అంటే, పాండవ కులానికి ఇంకొకరు యాడ్ అయ్యారు అనేసి, ఎవరు, ఐరావంతుడు యాడ్ అయ్యాడు అని చెప్పేసి సంతోషిస్తారనమాట. దీని తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత హిమవత్ పర్వతం సైడ్ వెళ్తారనమాట. అంటే హిమాలయాల సైడ్ వీళ్ళు ప్రయాణం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళినప్పుడు ఆ దారి మధ్యలో అగస్త్య వటానికి, భృగుతుంగానికి వీళ్ళు వెళ్ళి వస్తారనమాట. అగస్త్య వటం అంటే అగస్త్య మహర్షి యొక్క ఇది, భృగుతుంగం అంటే భృగు మహర్షి యొక్క ఆశ్రమం. వీళ్ళ ఆశ్రమానికి వెళ్ళి వీళ్ళ యొక్క ఆశీర్వచనాలను తీసుకొని వీరి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారనమాట. ఇలా ఈ యొక్క పర్యటనలో భాగంగా ఆయన ఉత్పలిని, కౌశికి, నంద, అపరనంద, గయ, గంగాసాగర సంగమం, ఈ ప్రదేశాలన్నీ కూడాను ఒకటొక్కటిగా పర్యటించి ఆయన లాస్ట్ గంగాసాగర సంగమం దగ్గర మళ్ళీ కూడాను ఆ యొక్క పుణ్యస్నానం ఆచరించి మళ్ళీ కంటిన్యూ చేస్తారనమాట ఆ యొక్క పర్యటనాన్ని. ఈసారి దాని తర్వాత అంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తారు. నార్త్ అయిపోయింది, ఇంకా సౌత్ సైడ్కి వద్దామన్నట్టుగా. ఇక్కడ సౌత్కి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేసి భీమేశ్వర క్షేత్రానికి ఫస్ట్ వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకొని, దాని తర్వాత శ్రీశైలం వచ్చి శ్రీశైలంలో దర్శనం చేసుకొని, దాని తర్వాత కళింగ దేశానికి ఎంట్రీ ఇస్తాడనమాట. అలా కళింగ దేశంలో ఇంకొకటి ఏంటి అంటే, గోదావరి నదీ తీరంలో కూడాను, అంటే అది దక్షిణ గంగగా పేరు పొందింది కదా గోదావరి, ఆ యొక్క దక్షిణ గంగకు కూడా వెళ్ళి ఆయన పుణ్య స్నానం ఆచరిస్తాడనమాట. ఆ గోదావరి యొక్క పుణ్యస్నానం అయిన తర్వాత ఆయన కళింగ దేశం వెళ్తారనమాట. కళింగ దేశం వెళ్ళి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆ తర్వాత కావేరీ సాగర సంగమం చేరుకొని అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ యొక్క కావేరీ సాగర సంగమం కన్నా ముందు వేగి దేశం చేరుకుంటారు. ఎందుకంటే ఆ వేగి దేశంలోనే ఈ కావేరీ సాగర సంగమం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఉందన్నమాట. అలాగా మొత్తం దక్షిణం భాగంలో ఆయా పుణ్యక్షేత్రాలు ఆయన తిరుగుతారనమాట. దాని తర్వాత మణిపూరపురం అనే స్థలానికి ఆయన ప్రయాణం అవుతాడనమాట. ఆ యొక్క మణిపూరపురం ఎక్కడ ఉంది అంటే చిత్రవాహనుని యొక్క రాజ్యంలో భాగం అనమాట. ఆ చిత్రవాహనుని యొక్క తనూజ చిత్రాంగద అనమాట. చిత్రాంగద ఎంతో అందగత్తె. ఏమవుతుందంటే ఈయన మణిపూరపురంలో ఉన్నప్పుడు ఆ యొక్క చిత్రవాహనుని యొక్క రాజభవనంలోనే ఉండేవాడు అనమాట. ఒకనాడు సాయంత్రం ఏమవుతుంది అంటే ఆ చిత్రాంగదను
అర్జునుడు ఒకసారి చూస్తాడనమాట. చూడగానే ఎంతో మైమరిచిపోయి వెళ్ళి అంటే వెనక్కి వెళ్ళి ఆయనతో పాటు వచ్చిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో కూడాను డిస్కషన్ పెట్టి అది తీసుకువెళ్ళి చిత్రవాహనుని యొక్క దగ్గర చెప్తారనమాట. అలా ఈ యొక్క విషయం తెలుసుకున్నాక చిత్రవాహనుడు ఏం చెప్తాడు అంటే, మీ అంతటి వారు వచ్చి మా యొక్క జనం అడగడం మాకెంతో సంతోషకరంగానే ఉంది. కానీ ఒక్క కండిషన్ ఏంటి అంటే, మా యొక్క యాన్సిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర మహీపతి, ఆయనకి ఎంతకాలానికి పిల్లలు పుట్టలేదన్నమాట. ఆ యొక్క మహీపతి ఏం చేశాడు అంటే ఈశ్వరుని తపస్సు స్వీకరించాడనమాట. అలా తపస్సు స్వీకరించిన తర్వాత మహేశ్వరుడే సాక్షాత్కరించి ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటి అంటే ప్రభాకర దేవుడి నుంచి ఆయన యొక్క పిల్లలకు కానీ వాళ్ళందరికీ కూడాను ఏంటి అంటే వాళ్ళ వంశంలో ఒకరికి ఒకరు మాత్రమే, అంటే ఎవరికైనా కూడాను వారి వంశానికి వంశాభివృద్ధికి ఒకరు మాత్రమే జన్మిస్తారు అన్నమాట. అందుకని అంటే ఏంటి, వాళ్ళకి అప్పటి నుంచి కూడాను ఒకరే అనమాట. అంటే ఏంటి, ఒకరి తర్వాత అంటే తండ్రికి ఒక తనయుడే జన్మిస్తాడు, లేకపోతే ఒక తనయ మాత్రమే జన్మిస్తుంది. అలాగా వాళ్ళ వంశం వస్తూ ఉంది. కాబట్టి నాకు చిత్రాంగద ఒక్కటే కూతురు, నేను ఎంతో అంటే కూతురైనా కొడుకైనా ఒకరే అన్నట్టుగా నేను తనని ఎంతో గారాబంగా పెంచాను. కాబట్టి ఏంటి అంటే తనకు జన్మించిన తనయ్య కానీ నెక్స్ట్ ఈ యొక్క మా యొక్క వంశానికి వంశోద్ధారకుడు అవుతాడు అన్నట్టుగా చెప్తాడనమాట. దానికి అర్జునుడు ఆ కండిషన్కి యాక్సెప్ట్ చేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరికీ కూడాను వివాహం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క రాజ్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక చిన్న విషయం తెలుస్తుంది. ఏంటి అంటే ఒక అంటే 5 దేవాలయాలు ఉన్నాయి, అంటే 5 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటి 5ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం అన్న విషయం ఈయన వింటాడనమాట. ఏంటి అవి అంటే సౌభద్రము, పౌలోమము, కారందమము, ప్రసన్నము, భరద్వాజము. ఇలా ఈ 5 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ 5టిని కూడాను దర్శించుకుంటే ఎంతో పుణ్యము అన్న విషయం తెలుసుకొని ఆయన అక్కడికి ప్రయాణం అవుతాడనమాట. ఇలా ప్రయాణం అయినప్పుడు ఏంటి అంటే వాళ్ళ భూసురులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను అర్జునుడికి వార్నింగ్ ఇస్తారు. ఏంటి అంటే ఈ 5 టెంపుల్స్, ఈ 5 పుణ్యక్షేత్రాల్లోనూ ముసళ్ళు ఉన్నాయి. వీటిలలో అంటే ఆ పుణ్యక్షేత్రాలు ఎలా ఉంటాయంటే అక్కడ కూడా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఉంటాయన్నమాట. ఆ యొక్క పుణ్యస్నానాలు ఆచరించే ప్రదేశాలలో ముసళ్ళు ఉన్నాయి, ఎవరు కానీ వెళ్ళడమే కానీ బయటికి రావడం ఉండదు అన్నట్టుగా హెచ్చరిస్తారన్నమాట. దానికి అర్జునుడు ఇలాగా ఇవి ముసళ్ళు ఉన్నాయి అని చెప్పేసి నేను వెను తిరిగితే నాకు అది అపకీర్తి కదా, అది వీరుని లక్షణం కాదు కదా. అందుకు నేను ఖచ్చితంగా కూడాను ఈ యొక్క ప్రాబ్లంకి నేను సొల్యూషన్ వెతికి నేను అందరికీ కూడాను ఇప్పటి నుంచి ఈ యొక్క 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకునే విధంగా నేను చేస్తాను అన్నట్టుగా చెప్పి ఆయన ఫస్ట్ సౌభద్రానికి వెళ్తాడనమాట. సౌభద్రంకి వెళ్ళి అక్కడ ఆయన పుణ్యస్నానం ఆచరించేటప్పుడు ఒక ముసలి వచ్చి ఆయన కాళ్ళని పట్టుకొని లోపలికి ఈడ్చుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇది గమనించిన అర్జునుడు వెంటనే ఆ ముసలిని అలాగా తీరం వైపు ఇసిరేస్తాడనమాట. అలా ఇసిరి వేసిన వెంటనే ఆ యొక్క ముసలి ఒక కన్యకగాను మారిపోతుందన్నమాట. ఎంతో అందమైన కన్యకగా మారుతుందన్నమాట. ఆ యొక్క కన్య ఎవరు అంటే అచ్చర అనమాట. అచ్చర అంటే అది ఒక జాతి టైప్లో అనమాట. అచ్చర, తన పేరు వచ్చేసి నంది అనమాట. అది చూడగానే ఆశ్చర్యపోయి అర్జునుడు, ఎవరు నీవు, ఏంటి నీ కథ, అసలు ఎందుకు నువ్వు ఇంత అందగత్తెవు కదా, ఇలాగా ముసలిగా ఎందుకు అయ్యావు అని అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే దానికి కాను నంద స్టోరీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏంటి అంటే నేను నా యొక్క 5 మిగతా 4 ఎవరైతే ఉన్నారో ఆ 4 పుణ్యక్షేత్రాల్లోనూ ఉన్న 4 ముసళ్ళు కూడాను నా చెలికత్తలు, మేము ఎక్కడికైనా విహరించగలము, అంటే మాకు గగనతలాలన్నీ కూడాను వివరించడానికి పవర్ ఉంది, అంత పవర్ ఉంది మాకు. మేము అలా విహరిస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఈ భూతలానికి వచ్చాము. అక్కడ మదన సుందరుడు అనే ఒక మహాముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా మేము ఆ తపస్సు భంగం కలిగించాలని చెప్పేసి అక్కడికి వచ్చి మేము 5 కూడాను నృత్యం కానీ వీణా వాయిద్యం కానీ అవన్నీ వాయిస్తూ ఆ యొక్క తపస్సు భంగం చేయాలని చూసాము. కానీ ఎంతకైనా కూడాను ఆయన తపస్సు మానలేదు. అందుకు ఇంకా సరిపోదని చెప్పేసి కామ వ్యామోహం యూస్ చేసి
మేము తపస్సు భంగం చేయాలనుకున్నాము. ఆ యొక్క దీనికోసం అన్నట్టుగా మేము ఎన్నో భంగిమలు అవన్నీ చేశాము. అయినా కూడాను ఆయన ఎంతటికీను కదలలేదు. ఆయన ఎంతో నిశ్చలంతో, ఏకాగ్రతతో ఆయన తపస్సు ఆయన కంటిన్యూ చేశాడు. మేము ఎంతసేపటికి ఆపకపోయేసరికి ఆయనకి చిరాకు వచ్చి మమ్మలను ముసళ్ళైపోమని మాకు శాపం ఇచ్చాడు. ఆ శాపం వినగానే మేము 5గురము భయపడిపోయి వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ కోరి ఆ యొక్క శాప విముక్తి కూడాను మేము అడిగాము. దానికి గాను ఒక మహావీరుడు వల్ల మా యొక్క శాప విముక్తి కలుగుతుంది అన్నట్టుగా మాకు చెప్పాడనమాట. అంటే ఏంటి లక్షణం అంటే, ఆ మహావీరుడు మమ్మలను మేము నీళ్ళల్లో ఉన్నప్పుడు మమ్మల్ని బయటకు తీరానికి విసిరివేయగానే మాకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అని కథ కంప్లీట్ చేస్తుంది అనమాట. అలాగా దాని తర్వాత నారద మునీంద్రులు ఒకసారి వచ్చినప్పుడు మేము ఆయనకి మా యొక్క విషయం అంతా చెప్పి వాపోయాము. దానికి గాను నారద మునీంద్రుల వారే ఇక్కడికి వచ్చి, ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ నివసించమని చెప్పారు. 100 సంవత్సరాల పాటు కూడాను మేము ఆ యొక్క శాపం యొక్క దీన్ని మేము భరించవాలని నారదుల వారు అప్పుడే చెప్పారు. అలాగే పాండకుర నందనుడు వచ్చి మాకు శాప విముక్తి కలిగిస్తాడని కూడాను నారదుల వారు అప్పుడే చెప్పారు అని చెప్పేసి చెప్తారనమాట. దాని తర్వాత అర్జునుడు మిగతా 9గురిని కూడాను శాప విముక్తి కలిగిస్తాడు. ఆ శాప విముక్తి కలిగించగానే ఆ 5గురు కూడాను దేవలోకానికి వాళ్ళు ప్రయాణం అయిపోతారనమాట. అప్పటి నుంచి కూడాను ఆ యొక్క తీర్థానికి నారీ తీర్థం అనే పేరు వచ్చిందనమాట. దీని తర్వాత ఏమవుతుంది అంటే, ఈ యొక్క చిత్రాంగద ఉంది కదా, తను గర్భం దాలుస్తుంది. తనకి ఒక తనయుడు జన్మిస్తాడనమాట. ఆ తనయుని పేరు బభ్రువాహనుడు అనమాట. బభ్రువాహనుడు ఆ యొక్క వంశానికి నెక్స్ట్ పరిపాలకుడు అనే దీన్ని చెప్తాడనమాట. ఎవరు? చిత్రవాహనుడు. అలాగా మళ్ళీ కూడాను అర్జునుడు మణిపురానికి వచ్చి ఈ యొక్క బభ్రువాహనుడిని చూసి ఒకసారి గమనించి ఆయన మళ్ళీ తన యొక్క తీర్థ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. అలా స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన ఇక్కడ గోకర్ణ క్షేత్రానికి వస్తాడు. గోకర్ణ క్షేత్రం చూసిన తర్వాత ప్రభాసతి తీర్థానికి వెళ్ళి అక్కడ పుణ్య స్నానం ఆచరించి ఆయన అక్కడ ఉండగా ఏంటి అంటే, ఈ ప్రభాస్ తీరం నుంచి ద్వారకా నగరం దగ్గర అనే విషయాన్ని తెలుసుకుంటాడు అనమాట. అంటే అప్పుడు అలా తెలుసుకోగానే వెంటనే కృష్ణుడిని కలవాలన్న ఆతృత కలిగి ఆయన అక్కడి నుంచి ద్వారక వైపు తన ప్రయాణాన్ని మళ్ళించుకుంటాడనమాట. ఆ యొక్క విషయం అంటే కృష్ణుడిని ఒక్కడిని కలవడమే కాదు, అంటే కృష్ణుడు కలిసినప్పుడు సుభద్రాదేవి గురించి కూడా చెప్పుంటాడనమాట. తిలోత్తమ కన్నా కూడాను అందగత్తె సుభద్రాదేవి అని ఒక విషయం చెప్పుంటాడనమాట. దానికి కానీ నేను ఒక్కసారైనా కూడాను ఆ యొక్క సుభద్రాదేవిని చూడాలి అన్న యొక్క కోరికతో కూడాను ఆయన ద్వారకకు వెళ్తాడనమాట. అలా ద్వారకకు వెళ్ళేటప్పుడు కూడాను ఆయన అంటే అలా అర్జునుడి వేషంలోనే కాకుండా, అంటే ఆయన అలా ఉన్న దీంట్లో కాకుండా యతి వేషంలో ఆయన అంటే ఒక బెగ్గర్, అంటే భిక్షగాడైనా, అంటే నాకు అంత క్లారిటీ లేదు యతి అంటే. ఆ యొక్క యతి వేషంలో ఆయన ద్వారక చేరుకుంటాడనమాట. ఈ విషయం వచ్చేసి శ్రీకృష్ణుడు తన స్పైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా తెలుసుకుంటాడు అర్జునుడు వస్తున్నాడు అని. అలా తెలుసుకోగానే శ్రీకృష్ణుడే ఫస్ట్ అర్జునుడి దగ్గరికి వస్తాడనమాట. దీంతో మనం ఈరోజు వీడియో కంప్లీట్ చేస్తున్నాం అనమాట. మన 2 కథలు కూడాను కంప్లీట్ అయిపోయినాయి. ఏంటి ఆ 2 కథలు కూడాను అర్జునుడి యొక్క తీర్థయాత్ర పర్యటన. ఓకే, దీంతో మన వీడియో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ అ వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, share my video. Please subscribe to my channel Telepic. Thank you. See you in the next video.